ఈరోజు యేసయ్య చెప్పిన ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. జాగ్రత్త పడటం చాలా ముఖ్యమండి. హై అలర్ట్ అంటారు చూసారా? ఎవరో దుండగులు ప్రవేశించారు, విపత్తులు రాబోతున్నాయి, మెలకువగా ఉండండి, సెక్యూరిటీ టైట్ చేయండి అంటుంటారు చూసారా? క్రైస్తవ లోకంలో కూడా ఈ రోజున క్రైస్తవులు చాలా అలర్ట్గా, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభు చెప్పాడు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. మత్తయి 24:24లో చూస్తే ప్రభు ఇంకా కొంచెం వివరంగా చెప్పాడు. మత్తయి సువార్త 24వ వచనంలో అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనుపరిచెదరు. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు కనుపరుస్తారు. ఈ అంచె దినాలలో సేవకులు ఎక్కువైపోయారు, విశ్వాసులు ఎక్కువైపోతున్నారు, సంఘాలు పెరిగిపోతున్నాయి, మీటింగులు పెరిగిపోతున్నాయి, టీవీ ఛానల్స్ పెరిగిపోతున్నాయి, టీవీ వర్తమానికులు కుప్పలు అయిపోతున్నారు. జాగ్రత్త, జాగ్రత్త. ఇందులో కొందరు నిజమైన సేవకులు, మరికొందరు అబద్ధ ప్రవక్తలు. ప్రవక్త అనే మాట బైబిల్లో, ప్రవక్త అనే మాటకు సరైన అర్థం ఏంటంటే ట్రాన్స్లేటర్, తర్జుమా చేయువాడు. దేవుడు చెప్పిన మాటల్ని, అదే భావాన్ని, అదే విషయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిగా సామాన్య శైలిలో ఆయా స్థలాలలో ఆయా ప్రజలకు అవసరమైన రీతిగా చెప్పేవాడు మాత్రమే కానీ సొంత బోధ చేసేవాడు కాదు. ఇందాక బ్రదర్ జో ప్రసంగం చేస్తున్నప్పుడు బ్రదర్ శామ్యుల్ గారు తెలుగులో తర్జుమా చేస్తున్నాడు. ఆయన ప్రసంగికుడు ఏం చెప్తున్నాడో ఇంగ్లీష్లో చెప్పిన దాన్ని ఆయన తెలుగులో చెప్తున్నాడు. అంతేగాని ఇంగ్లీష్లో చెప్పే ప్రసంగం వేరు, తెలుగులో చెప్పే ప్రసంగం వేరు అయితే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఈరోజు అనేక మంది ప్రవక్తలు అనబడేవారు దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అందించడానికి బదులు తమ సొంత బోధ చేస్తున్నారు. దేవుడు చెప్పింది చెప్పినట్టు కాకుండా కలిపి చెరిపి, ఏం చేస్తారంటే కలిపి చెరిపి దురద చెవుల దురద తీరునట్లుగా మనుషులు ఎలా చెప్తే వింటారో, ఎలా చెప్తే అంగీకరిస్తారో, ఎలా చెప్తే ఆయన్ని పొగుడతారో, ఎలా చెప్తే ఆయన్ని అనుసరిస్తారో అలా చెప్పే బోధకులు తయారైపోయారు. ఏంటండి, అంచె దినాల్లో మనుషులు దురద చెవులు గలవారై తమ స్వకీయ ఆలోచనలు చొప్పున వారికి అవసరమైన బోధ చేసే బోధకులను ఎత్తుకుంటారట. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే బోధకుడి దగ్గర నుంచి పారిపోతారట. తాన తెలుసా అండి మీకు? మన ఆంధ్రాలో బుర్రకథ ఒక ఆయన చెప్తుంటే పక్కన ఇద్దరు ఏం చేస్తారు? తాన
తందాన తానా అంటే నువ్వు చెప్పిందే నిజము, నువ్వు చెప్పిందే సరి. ఏంటండి ఇవాళ పాస్టర్ గారు తందానా అంటే ప్రజలు తందాన తానా అనాలన్నమాట. లేకపోతే ప్రజలు తందాన తానా అంటే పాస్టర్ గారు తందానా అనాలన్నమాట. ఇదేంటండి? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆనాటి ప్రవక్తలు ప్రవచించినప్పుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, దేవుడు ఈ మాటను సెలవిచ్చుచున్నాడు, మీరు వినినను వినకపోయినను. హెస్కేలు ప్రవక్త అన్నాడు, నాయన వాళ్ళు వినరు బాబు, నువ్వు చెప్పమంటున్నావు. నువ్వు చెప్పే బోధ చెప్పితే ఎవడు వింటయ్యా అంటే వారు తిరుగుబాటు చేస్తారు, వారు మొండితనం చేస్తారు. కానీ ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని తెలుసుకున్నట్లుగా వారు వినినను వినకపోయినను నేను చెప్పమన్నది చెప్పు. అదండి నిజమైన ప్రవక్త పని. దేవుని మాటలను ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పటం, ప్రజల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం, ప్రజల పక్షములో దేవుని సన్నిధిలో మొరపెట్టడం. ఇవాళ చాలామంది పాస్టర్ గారులు ప్రసంగిస్తారు కానీ ప్రార్థన చేయరండి. నిజమైన దైవజనుడి పని దేవుని వాక్యాన్ని ప్రకటించటం, విన్న ప్రజల యొక్క భారాల గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం. ఆనాడు మోషేని గుర్తు చేసుకోండి. మోషే దగ్గరకు ఇశ్రాయేలు జనం మాటి మాటికి వచ్చి మాకు నీళ్లు లేవు, మాకు మాంసం ఎవరు పెడతారు, మేము ఎలాగా, మేము చచ్చిపోతాం అని అంటుంటే మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాకు మొరపెట్టెను. ప్రజలేమో మోషేకు మొరపెడితే మోషే ఎవరికి మొరపెట్టాడట? నేనేం చేయమంటారా? మీరేమన్నా నాకు కన్నబెట్టలా? నేనేమన్నా మిమ్మల్ని కన్నానా? ఒకసారి ఇసిగిపోయి అన్నాడులేండి ఆ మాట పాపం. నేనే సణుగుతుంటే ఇద్దరు పిల్లలతో తట్టుకోలేక ఎందుకు కన్నాను బాబాయ్ బిడ్డలు అంటున్నారు తల్లులు. 20 లక్షల మంది జనం ఇంచుమించు చీటికి మాటికి సణుగుతుంటే ఆ మహానుభావుడు. అంతకుముందైతే భలే కోపం ఆయనకి, ఇద్దరు కొట్టుకుంటుంటే ఒకటి కొట్టేసి పడగొట్టేసేవాడు. కానీ యేసు ప్రభు ఆయన్ని తీసుకొని 40 సంవత్సరాలు కాపరిగా అణిచి సిద్ధపరిచి దహించు అగ్నిలో నుంచి మాట్లాడి నాకు చేత కాదు అన్నప్పుడు ఎస్ నీకు నేను ఉన్నాను అన్నాడు. ఈ రోజున చూడండి చాలామంది నాకు చేతనవును అంటారు. నీకు చేతనైనప్పుడు దేవుడు నిన్ను వాడుకోడండి. నాకు చేత కాదు. మీరు ఎప్పుడైనా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారేమో లేదో నాకు తెలియదు, కానీ నాకు కొన్ని ఆపరేషన్లు జరిగాయి. ఆ క్లోరోఫామ్ ఇచ్చిన తర్వాత దవడ మీద కొడతారంట. ఏయ్ జైపాల్ ఏయ్ ఏయ్ ఇంకా కట్టినా కదలకుండా ఉన్నప్పుడు అప్పుడు కోస్తారు. అంతేగాని అన్నావు అనుకో, కోస్తే నువ్వు ఉడరిస్తావా? డాక్టర్ తన్నవా? దేవుడు కూడా మనల్ని వాడుకోవాలంటే మనం డమ్మీ అయిపోవాలి. అప్పుడు నీ మీద క్రియ చేస్తాడు. నీ నోటి మాన్యం గలవాడిని కంఠబలంతో నేను ఇశ్రాయేలుని విడిపిద్దామనుకున్నాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు దేవుడు పిలిచినప్పుడు తన బలహీనతను ఒప్పుకున్నప్పుడు కాగా రమ్ము నేను నీ నోటికి తోడై ఉంటాను అని మోషేను వాడుకున్నాడు. ఈ రోజున దేవునికి కావలసిన వారు సమర్పించుకున్నవాడు. నీ సామర్థ్యతానికి అక్కర్లేదు, నీ తెలివి జ్ఞానం ఆయనకి అక్కర్లేదు, నీ యొక్క క్వాలిఫికేషన్స్ ఆయనకు అవసరం లేదు, నీ యోగ్యతలు ఆయనకు అవసరం లేదు. నీ చేతుల్లో వాడబడితే నాకు చాలు ప్రభువా అన్నవాడిని దేవుడు వాడుకుంటాడు. వాడు నిజమైన ప్రవక్త. గిద్యోనుతో మాట్లాడినప్పుడు దేవుడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అన్నాడు. ఇదేంటయ్యా, నేను మిద్యానీలకు భయపడి గానుగును దురహాస్యంగా దొల్లగొట్టుకుంటుంటే ధాన్యాన్ని పిరుకోడిని నన్ను పోయి బాలాఢ్యుడా అంటావేంటి? నా గోత్రం చిన్నది, మేము మిద్యానీలతో నలిగిపోతున్నాం అని ఏకరవ పెట్టాడు ఆయన బాధలన్నీ. దానికి అన్నాడు, అయిననేమి నేను నీకు తోడై ఉంటాను, ఒక్క మనిషిని పడగొట్టినట్టు నీవు మిద్యానీయుల్ని పడగొడతావు. ఈ రోజున దేవునికి కావలసింది సమర్పించుకున్నవారు. సేవ చేస్తానని అనేక మంది ముందుకు వస్తున్నారు. బైబిల్ ట్రైనింగ్ అని అంటున్నారు. 3 నెలలు ట్రైనింగు, 6 నెలలు ట్రైనింగు. ఏంటండి? యేసు ప్రభువే ఈ లోకంలోనికి వచ్చి శరీరధారిగా ఉన్న దినాలలో 30 సంవత్సరాలు అజ్ఞాతుడిగా ఉన్నాడు ఆయన. 30 సంవత్సరాలు మనుషుల్ని ఆరాధించాడు, మనుషుల బాధలు కష్టాలు పరిశీలించాడు, తను తాను సిద్ధపరుచుకున్నాడు.
బయటకు వచ్చి 3.5 సంవత్సరాలు సేవ చేశాడంటే ప్రపంచంలో ఈనాటికి ఆయన చేసిన సేవ కొనసాగుతుంది. ఈ రోజున 3 నెలలు సర్టిఫికెట్ తెచ్చుకొని బిలిగ్రహాన్ లాగా ప్రసంగం చేద్దాం అనుకుంటారు, బెన్హిన్ లాగా మనుషుల్ని కింద పడేద్దాం అనుకుంటారు. ఇదేందో నాకు అర్థం కాదండి. పడిపోయిన వారిని లేవనెత్తడానికి ప్రభు వస్తే నిలబడిన వాళ్ళని పడగొడతారేంటి పాస్టర్లు? ఏమనంటే ఈ పాస్టర్లు విమర్శించకూడదు, తప్పు అని అంటారు. నేను ఎవరిని విమర్శించటంలా, నా దేవుని వాక్యం చెప్పేది చెప్తున్నా. దేవుని చేతుల్లో వాడబడే ప్రవక్త, దేవుని చిత్తంలో ఉన్న ప్రవక్త తాను ఒట్టివాడిని అని గ్రహించుకుంటాడు. తానేదో చేస్తున్నాను అనుకునేవాడిని దేవుడు ఏమి వాడుకోడండి. దేవుడు వాడుకోడు. అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు, అబద్ధ క్రీస్తులు బయలుదేరతారు. ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేయడానికి సూచక క్రియలు, మహత్కార్యములు చేస్తారు. ఏంటో మరి మనుషులకి ఎర్రండి. ఏదైనా ఒక ఆశ్చర్యం చూడాలి, ఏదైనా ఒక వింత చూడాలి. ఒక వింత చూడడానికి పరిగెడతారు మనుషులు. ఏంటండి, అసలు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ బతుకే ఒక వింత, నీ జన్మమే ఒక వింత. నీ తల్లి గర్భంలో నువ్వు ఎలా సృష్టించబడ్డావు అన్నది నీకు అర్థమైందా? రక్తపు ముద్దగా ఉన్న పిండంలో నుంచి ఇంత అందమైన వ్యక్తిగా నువ్వు రూపించబడ్డావంటే దీనికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్, వివరణ ఏమైనా ఉందా? నీవు ఈరోజు బ్రతుకుతున్నావంటే అది గొప్ప అద్భుతం. నీ గుండె నిమిషానికి 72 సార్లు, రోజుకు 1,00,000 సార్లు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు బ్రతుకుతున్నావంటే ఎన్ని సార్లు, ఎన్ని కోట్ల సార్లు కొట్టుకుంటుందో చూడు. ఒక్కసారి ఆగిద్దంటే టుక్కు 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 టుక్ అయిపోయింది. ఏమైందండి? హార్ట్ అటాక్. నిమిషానికి 23 సార్లు ఊపిరి ఎగపీలుస్తున్నాం, వదులుతున్నాం మనకు తెలియకుండానే. ఆయా సంవత్సరాలకు మాత్రం తెలుస్తుంది, ఉపశమనం ఉన్న వాళ్ళకి మాత్రం అంటుంటారు. మనం అనకుండానే పీలుస్తున్నాం, వదులుతున్నాం, పీలుస్తున్నాం, వదులుతున్నాం. పీల్చిన ఊపిరి పైకి వెళ్ళి ఆగిపోయింది అనుకోండి అని అడుగుకోండి, ఏమంటారు దాన్ని? ఎగ ఊపిరి ఆగిపోయింది, అయిపోయింది నీ బతుకు. ఇంతకంటే ఆశ్చర్యం కావాలండి? ఇంతకంటే అద్భుతం కావాలా? ఈ భూమి తన చుట్టూ తను తిరుగుతుందండి, స్పీడ్గా తిరుగుతుందండి, స్పీడ్గా తిరుగుతుంది, చాలా వేగంగా తిరుగుతుంది. ఆ నెంబర్లు ఇప్పుడు నేను మీకు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగి వస్తుంది, నువ్వేమో కదలకుండా కుర్చీలో కూర్చున్నావు. ఇది అద్భుతం కదా? మనం ఉన్న భూలోకం కంటే సూర్యుడు 100 రెట్లు పెద్దవాడు, 100 రెట్లు పెద్దది ఆకారంలో. 42 డిగ్రీలు వస్తే ఊపిరి ఆడక చచ్చిపోతున్నాం. సూర్యుడి యొక్క వేడి ఎంత తెలుసండి? 4 లక్షల ఫారెన్హీట్, 4 లక్షల ఫారెన్హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆయన ప్రపంచమంతటిని చక్కగా దాని పరిధిలో తిరిగేటట్టు చేస్తున్నాడు. సైన్స్ చదివేవాడు ఎవడో కూడా దేవుడు లేడండి. సైన్స్ ఎరిగిన వాడు, విజ్ఞానం చదివి సైంటిఫికల్ ఫ్యాక్ట్స్ కనుక్కున్నవాడు ఇవంతా ఉందంటే ఏదో ఒక గొప్ప శక్తి ఉందంటాడు కనీసం. అవన్నీ వదిలిపెట్టి చమకబారు. మా చిన్నప్పుడు వీధిలో ఈ బుడబొక్కలోళ్ళు ఉండి డబ్బులు రెడ్డి డబ్బాలో రాళ్ళు వేసి డ్రర్ అని డ్రర్ అంటే అబ్బా డబ్బాలో రాళ్ళు వేసి రూపాయలు చేసుకునేవాడు అడుక్కోవాల్సిన కర్మ ఏం పట్టింది? ఏమండి, అది ఊరకే మాయ, వింత, సూచక క్రియ. హేరోదు అడిగాడు, ఒక సూచక్రియ చేయవయ్యా, నిన్ను విడిపించేస్తానన్నాడు యేసుప్రభుని. నువ్వు చూడటానికి, నువ్వు నన్ను మెచ్చుకోవడానికి నేను సూచక్రియలు చేయనయ్యా. నేను అవసరమైనప్పుడు అవసరమైన వ్యక్తులకి అద్భుతాలు చేస్తారు, కానీ నన్ను నేను చూపించుకోవడానికో, నా శక్తిని చూపించడానికో, ఒక వింతను కలుగు చేయడానికో నేను సూచక్రియలు చేయనన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, మేమందరం నమ్ముతామన్నారు. దిగొస్తే నమ్మేవారు కదా. మీరు నమ్మటం కోసం నేను దిగను. నేను తండ్రి చిత్తం చేయడానికి సిలువెక్కా, నా పని సమాప్తం చేస్తా. ఈ రోజున అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, నిజ ప్రవక్తలు ఉన్నారు. ఎవరు అబద్ధ ప్రవక్త, ఎవరు నిజమైన ప్రవక్త అని ఎలా తెలుసుకుంటాం? ప్రభు చెప్పాడు, వారి ఫలములను బట్టి వారిని మీరు తెలుసుకుంటారు. ఏంటంటే ఇది ఏం చెట్టు అని అర్థం కాకపోతే కొంచెం కనిపెడితే అది పంట పడినప్పుడు ఆ పండ్లు ఏంటియో ఎలాంటియో చూసినప్పుడు అది ఏం చెట్టో మనం చెప్పగలుగుతాం.
గమనించి చూడండి, ఆగి చూడండి. పేతురు యోహానులు సువార్త ప్రకటించిన సమయంలో యూదా మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, వీళ్ళు యేసుక్రీస్తు నామంలో బోధించకూడదు అని అడ్డం పడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులలో ఒకడు చెప్పాడు, ఆగయ్యా, ఒకవేళ అది దేవుని వలన కలిగిందేమో, అది నిజంగా దేవుని వలన కలిగిందైతే దాన్ని ఎవరు ఆపలేరు, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే చెదిరిపోతారు. నేను ఆ రిఫరెన్స్లన్నీ ఇప్పుడు చూపిస్తలేదు. దేవుని సేవ స్థిరమైనది. నిజమైన ప్రవక్త తొణకక బెడకక నిలబడతాడు, ప్రాణాలకు తెగించి నిలబడతాడు, ముఖమాటం లేనివాడిగా ఉంటాడు, ధనాపేక్ష లేనివాడిగా ఉంటాడు, మనుష్యుల్ని సంతోషపెట్టాలని కాక దేవునిని సంతోషపెట్టాలని ఆశ కలిగి ఉంటాడు. ఆత్మల కొరకు పరితపించేవాడు ప్రవక్త. ఇలాంటి జనసమూహాన్ని చూసినప్పుడు యేసు ప్రభు కనికెరపడి, అయ్యో వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారే అని వారికి సువార్తను ప్రకటించాడు. రోడ్ల మీద తిరుగుతున్న ప్రజలను చూసినప్పుడు ఇర్మియా వంటి ప్రవక్త, అయ్యో ఈ ప్రజలు ఇలా తిరుగుతున్నారేంటి, అయ్యో ఈ ప్రజలు ఇలా తాగుతున్నారే, అయ్యో ఈ ప్రజలు ఇలాగ ఎకిలిస్తున్నారే, గుర్రంలాగా సకిలిస్తున్నారే, పొరుగు వాళ్ళని భార్య వెంట పడుతున్నారే, ఈ దొంగ వ్యాపారాలు చేస్తున్నారే, ఎవడు దేవుణ్ణి వెతుకువాడే లేడే, అయ్యా ఈ నీ బిడ్డలు పాడైపోయారే అని నా తల జలమయమవునుగాక అని ప్రలాపించాడు. చూడండి, అతను నిజమైన ప్రవక్త. అతను నిజమైన ప్రవక్త. నశించిపోతున్న ఆత్మల గురించి రొమ్ము కొట్టుకొని ప్రలాపించేవాడండి నిజమైన ప్రవక్త. నా సువార్త విన్నవారు ఎవరు నరకానికి పోకూడదయ్యా, నువ్వు వెళ్ళమన్న చోటుకు వెళ్ళి నువ్వు చెప్పమన్న మాటలు చెప్పినప్పుడు నీ ఆత్మకార్యాలు జరిగే వరకు నేను నిద్రపోను అనేవాడు నిజమైన ప్రవక్త. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించినందున నా కన్నీరు ఊటగా కారుతుంది, నేను రోధిస్తున్నాను. ఒక తాగుబోతుని చూసి ఎగతాళి చేయటం కాదండి, ఒక వ్యభిచారం చూసి విమర్శించడం కాదండి. అయ్యా ఈ సహోదరుని త్రాగు నుంచి విడిపించు, ఈ విచ్ఛిన్నమైన కుటుంబాన్ని కట్టు, ఈ ఆత్మను రక్షించు అని ఇతరుల పక్షములో విజ్ఞాపన చేసేవాడు ప్రవక్త. ఈనాడు దేవుడి కుడి పార్శ్వమున కూర్చున్న మన తండ్రి, మన ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నేను కార్చిన రక్తం, ఈ నెల్లూరులో ఉన్న జనమందరి కొరకు కార్చిన రక్తం వృధా అవ్వకూడదు, ఏ ఒక్కడు నశించకూడదు, ప్రతి ఒక్కడు రక్షించబడాలి, మారు మనసు పొందాలి. అది ఆయన ఆశ, అది ఆయన ఆశ. ఈనాడు రొమ్ము కొట్టుకొని ప్రలాపించే ప్రవక్తలు కావాలి. మేము పిల్లల గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి, మేము రొమ్ము కొట్టుకుంటిమి కానీ మీరు ప్రలాపించరైతిరి, అయ్యో చిన్నపిల్లల్లాగా గోలికాయలు ఆడుకునే వారిగా ఉన్నారే మీరని అన్నాడు. చూడండి, ప్రభు ఈ రోజున కూటాలకు వస్తున్న జనమందరూ పరలోకంలో ఉంటారా? ఉండాలి అనే ఆవేదనతో ప్రసంగించేవాడు నిజమైన దైవజనుడు. అలాంటి ఆరాటంతో సేవ చేసేవాడు, నశించుచున్న ఆత్మలను రక్షించాలని ఒకే భారంతో సేవ చేసేవాడు నిజమైన ప్రవక్త. యేసుక్రీస్తు నామంలో ఏం సంపాదించుకుందామా కాదు, యేసుక్రీస్తు కొరకు నేను ఏమి ఇద్దామా అనుకునేవాడు నిజమైన ప్రవక్త. ఆయన నామంలో సంపాదించుకోవటం ఎంత అన్యాయం అండి. ఆయన నామంలో నన్ను నేను ఖర్చు పెట్టుకోవడం నేర్చుకున్నాను అన్నాడు పౌలు. నేను ఉచితముగా సువార్తను ప్రకటించడమే నా జీతం అన్నాడు పౌలు. అలాంటి ప్రవక్తలు ఈనాడు ఎక్కడున్నారు? మోసాలు, ప్రగల్భాలు. ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ను ఉపయోగించి ప్రబలమైపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలో గొప్ప ప్రఖ్యాతి చెందిన వారికి ఉండడానికి ప్రయత్నిస్తున్నారు, గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయ్యో వారికి శ్రమ. అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. ప్రతి ఆత్మను నమ్మకండి, ప్రతి ప్రవక్తను నమ్మకండి, జాగ్రత్త పడండి. ఇక్కడున్నాడు క్రీస్తు అంటే వెళ్ళకండి, అక్కడున్నాడు క్రీస్తు అంటే వెళ్ళకండి, మా చర్చిలోనే ఉన్నాడు క్రీస్తు అంటే వెళ్ళకండి. ఆయన ఇక్కడ కాదు అక్కడ కాదు, ఎక్కడ ఉంటాడండి? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉంటారో అక్కడ వారు ఉంటారు. మీ హృదయాలను పరిశీలించే దేవుని ముందు మీరు సాగిలపడండి. అంచెదినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాకడతి సమీపంగా ఉంది. వారి వారి క్రియలను బట్టి ప్రతి వానికి చుటకు ఆయన సిద్ధపరిచిన జీతం పట్టుకొని రాబోతూ ఉన్నాడు. నేను చేసే సేవ నా తండ్రిని సంతోషపెట్టాలి,
నువ్వు బ్రతికే బ్రతుకు నీ తండ్రి, నీ దేవుడైన యెహోవాను, నీ ప్రభువును, నీ రక్షకుడిని, నీ కొరకు రక్తం కార్చిన క్రీస్తును సంతోషపెట్టేదిగా ఉండాలి. నిజమైన ప్రవక్త రోధించేవాడిగా ఉంటాడు. ఈ రాత్రి నీకు నీ దేవునికి నేను సంబంధం కలపగలిగితే నాకు చాలండి. మీరు నా ఎంట రాక్కర్లేదు, నన్ను సపోర్ట్ చేయక్కర్లేదు, నా మినిస్ట్రీ సపోర్ట్ చేయక్కర్లేదు. మీరు మీ ప్రభువుని పట్టుకుంటే, ప్రభువుతో మీరు సహవాసం చేస్తే, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడితే, మనందరం వెళ్ళే పరలోక రాజ్యంలో మళ్ళీ మనం కలుసుకుంటాం. అది చాలు, అది చాలు. దేవుడు తన ఆత్మకార్యాన్ని కొనసాగించునుగాక. మన సమయం అయింది కనుక మనం కొద్ది నిమిషాలు ప్రార్థించబోతున్నాం. అందరూ ఒకసారి లేచి నిలబడదామండి. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. ఈ సమయంలో ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. నీ విశ్వాసం జాగ్రత్త, నీ భక్తి జాగ్రత్త. నీ కొరకు ప్రాణమిచ్చిన యేసయ్యను నువ్వు మరవద్దు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన మాట విని వణికితే నిన్నే ఆయన దృష్టిస్తున్నాడు. ఈ చిన్న చిన్న జబ్బులు, ఈ చిన్న చిన్న రోగాలు, ఈ లోకంలో వచ్చే శ్రమలు, ఇవన్నీ చులకనైన శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అగ్ని గంధకములతో మండే ఆ భయంకరమైన నరకంలోనికి పోవటం కంటే క్రీస్తు నిమిత్తమై ఈ చులకనైన శ్రమ ఎంతో భాగ్యం. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుని నడిపించుకున్నట కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించటం మేలనుకున్నాడు. ఈ అంచె దినాల్లో అలాంటి భక్తి కలిగి ఉందాం. ప్రభువా, నా భక్తిలో శక్తి దయచేయ్యా. నా భక్తి నీ మీద ఆధారపడేదిగా చేయి నాయన. నా శరీరంలో ఉన్న బలహీనతలను బట్టి, నా కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి నేను కృంగిపోక, కృంగిన వారిని లేవదీసే ప్రభువు నాకున్నాడని నీ యందు విశ్వాసముంచుటకు నాకు సహాయం చేయి తండ్రి అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మన భక్తిని జాగ్రత్త పరుచుకుందాం. మన చుట్టూ నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రలాపిద్దాం. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ దేవునితో మాట్లాడండి. కొద్ది క్షణాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ప్రశస్తమైన సమయం అది. పరిశుద్ధాత్ముడు నిన్ను 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 దర్శించే సమయం ఇది. నిన్ను విడిపించే సమయం ఇది. నిన్ను ఆదరించే సమయం ఇది. నీతో మాట్లాడాలని ఆశపడుతున్న దేవుని మెల్లని స్వరం ఈ రాత్రి నీకు వినిపింపజేస్తున్నాడు. ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు నాయన. గంట ప్రసంగం వినటం కంటే నాతో నువ్వు ఒక్క మాట మాట్లాడితే చాలు ప్రభువా. ఒక్క మాట చాలయ్యా. నా స్థితిని నాకు చెప్పు నాయన. నా పేరు పెట్టి నన్ను పిలువు నాయన. నీ మెల్లని స్వరాన్ని నాకు వినిపింపజేయేసయ్యా అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నాతో నీవు మాట్లాడితే నాకు చాలయ్యా. ఒక్క మాట నాకు చాలు నాయన. ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభువా. ఈ రాత్రి నా జీవితాన్ని సరిచేయి ప్రభువా. నా భక్తిని సరిచేయి నాయన అని ప్రభుతో మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. నిన్నొక నిజమైన విశ్వాసిగా చేయాలని, నిన్నొక సంపూర్ణమైన భక్తునిగా చేయాలని, నిన్న ఆయన రాజ్య వారసుడిగా చేసుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అందరం నోరు తెరిచి దేవునితో మాట్లాడుకుందాం. దేవుని మెల్లని స్వరాన్ని విందాం. నాతో మాట్లాడయ్యా. నీ కృప నాకు దయచేయి నాయన. నీ కృప నాకు చాలేసయ్యా. నా విరిగిన హృదయాన్ని కాపాడుకునటానికి నీ కృప నాకు దయచేయని ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మరొకసారి మా చేతులెత్తి నీ కృప కొరకు వేడుకుంటున్నామయ్యా. నిస్సహాయకులుగా ఉన్నామని నీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరిని నీవు ఎరిగిన దేవుడవు, బాగా ఎరిగిన దేవుడవు. నీవు ఆకర్షించుకుని ఆవరణలోనికి తెచ్చిన వాడివి గనుక ఒక్కొక్కరిని దీవించిన ఆయన. కన్నీటిని తుడువయ్యా. గుండెల్లో ఉన్న వేదన నుంచి విడుదల దయచేయను ఆయన. తాగుబోతులుగా ఉండి, వ్యభిచారులుగా ఉండి, క్రైస్తవులని చెప్పుకుంటూ ఈ ఆవరణలో ఉన్న వారిని చూడు నాయన. ఇంకా మరొకసారి ఆ సారాయి వైపు తిరగకుండా, మరొకసారి ఆ పరస్త్రీ వ్యామోహమునకు వెళ్లకుండా ఈ రాత్రి వారి హృదయాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నూతనపరచుచున్నాము. వైద్యులతో తిప్పలు పడి,
అక్కడికి ఇక్కడికి వెళ్ళి నా కడుపున ఒక కాయ లేదే, నాకు ఒక గర్భఫలము లేదే అని రోధిస్తున్న భార్యాభర్తలను చూడయ్యా. మూయబడిన గర్భాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము తండ్రి. గర్భఫలము యెహోవా ఇచ్చు దానము, కుమారుడు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యమన్న మాట అక్షరాల అట్టి వారి పట్ల నెరవేర్చు. పాపబంధకాలలో ఉండి జీవితంలో విరక్తి చెంది నా బ్రతుకు పాడైపోయింది, నేను పనికిరాను, నా జీవితం వ్యర్థమైపోయిందని కుమిలిపోతున్న వారిని, డిప్రెషన్కు చోటిచ్చిన వారిని, చచ్చిపోదాం అనుకుంటున్న వారిని, విచ్చలవిడిగా తిరిగేసి ఇష్టానుసారంగా బ్రతుకుదామనుకున్న వారిని ఈ రాత్రి నీ నామంలో నీ పాదాల దగ్గర తెస్తున్నాము నాయన. నేను చావను, నేను బ్రతికి నా దేవుడి కార్యాలు వివరిస్తానని చెప్పినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించుము నాయన. గుండె చెదరని వారిని బాగు చేసే దేవుడవు, వారి గాయాలను కట్టే దేవుడవు. మనుషుల చేత మోసగించబడి జీవితంలో విరక్తి చెందిపోయిన వారిని నీవు సరిచేయి, నీవు ఆదరించు. వారి చెదరిన గుండెలను సరిచేయి అయ్యా. నన్ను ఒక అబ్బాయి ప్రేమించానన్నాడు, నన్ను మోసగించి నన్ను పాడు చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నా బ్రతుకు నాశనమైపోయిందని కుములుతున్న వారిని చూడు నాయనా. నీ రక్తములో వారిని కడిగి నూతన సృష్టిగా వారిని మార్చి నీ సాక్షులుగా నిలబెట్టయ్యా. ప్రతి సంఘములో ఉజ్జీవ జోడలు రగులుకొనడానికి ప్రతి దైవజనుడు పుటము వేయబడి నిజమైన ప్రవక్తగా మారి నిక్కచ్చైన వాక్యాన్ని ప్రకటించినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలను కొనసాగించుము తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.